వరంగల్లో రైతు కృతజ్ఞత సభ నిర్వహించనున్నారు. వరంగల్ సభకు చీఫ్ గెస్ట్ గా రాహుల్ రానున్నారు. ఈ నెల 18న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరగనుంది. ఈ నెల 20న తెలంగాణకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ రానున్నారు. వరంగల్లో రైతు కృతజ్ఞత సభని నిర్వహించబోతున్నారు. వరంగల్ సభకు చీఫ్ గెస్ట్ గా రాహుల్ గాంధీ రానున్నారు. ఈ నెల 18న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరగనుంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, ఈ నెల 20న తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీతో పాటు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఇద్దరు కూడా తెలంగాణకు రాబోతున్నారు. ప్రధానంగా ఈ నెల 20న రాజీవ్ గాంధీ, దివంగత రాజీవ్ గాంధీ పుట్టినరోజు కాబట్టి ఆ రోజున సెక్రటరియట్ ఎదురుగా నిర్మిస్తున్న రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణకు రావాలని చెప్పేసి నిర్ణయించారు. అయితే ఈ రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ కోసం స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీలో పర్యటనలో ఉన్నారు. వారిని కూడా కుటుంబ సభ్యులను రాష్ట్రానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. ముఖ్యంగా ఏదైతే వరంగల్లో రైతు కృతజ్ఞత సభలో ఏదైతే గతంలో చెప్పారో, రైతు డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ అయితే హామీ ఇచ్చారో 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని హామీని నిలబెట్టుకున్న సందర్భంగా మళ్ళీ మరోసారి రాహుల్ గాంధీని కూడా ఆహ్వానించి కృతజ్ఞత సభ నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించింది. అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి ప్రజెంట్ ఢిల్లీలో వారి ఇరువురిని కూడా ఆహ్వానించారు. వారిద్దరు కూడా రావడానికి సుముఖత వ్యక్తం చేసినట్టు కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ నెల 20న ఇద్దరు కూడా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇద్దరు కూడా హైదరాబాద్ రానున్నారు. ఇక్కడ రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ చేసిన తర్వాత నేరుగా వరంగల్కి వెళ్తారు. అక్కడ రైతు కృతజ్ఞత సభలో కూడా ఇద్దరు కూడా పాల్గొని అక్కడ ముఖ్యంగా ఈ రైతులకు ఏదైతే హామీ ఇచ్చారో, కాంగ్రెస్ పార్టీ ఒక హామీ ఇస్తే హామీ నిలబెట్టుకుంటుందని ఒక భరోసాను కల్పించడం కోసం కూడా చేయాలని చూస్తున్నారు. రైతు రుణమాఫీ సందర్భంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి రైతులతో మాట్లాడుతూ కూడా ఖచ్చితంగా రాహుల్ గాంధీని మరోసారి కూడా రాష్ట్రానికి రప్పించుకుని కృతజ్ఞత సభను పెట్టుకోవాలని చెప్పేసి సూచించారు. అందుకు అనుగుణంగా కూడా రాష్ట్ర మంత్రివర్గం అంతా కూడా మంత్రులంతా కూడా ఖచ్చితంగా మళ్ళీ మరోసారి రాహుల్ గాంధీని రప్పించి సభలో ఏర్పాటు చేసుకోవాలని కూడా నిర్ణయించారు. అయితే గత నెలలోనే ఈ సభ నిర్వహించుకోవాలనుకున్నప్పటికీ కూడా కొన్ని అంటే అక్కడ ఢిల్లీలో జరుగుతున్న లోక్సభ సమావేశాలు కానీ ఇతరత్ర సమావేశాల కారణంగా కూడా అది వాయిదా పడుతూ వచ్చింది. ఈ నెల 20న ఎలాగో రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణకు వస్తారు కాబట్టి ఆ రోజే వరంగల్లో కూడా రైతు కృతజ్ఞత సభను నిర్వహించి 2 లక్షల రుణమాఫీ చేసిన సందర్భంగా కూడా కృతజ్ఞత భారీ బహిరంగ సభను నిర్వహించాలని చూస్తుంది. అందుకు భాగంగానే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇద్దరు కూడా ఆహ్వానిస్తున్నారు కాబట్టి రాహుల్ గాంధీ మరోసారి కూడా వరంగల్కి వచ్చి ఆ కృతజ్ఞత సభను కూడా ఉద్దేశించి రైతులను ఉద్దేశించి మాట్లాడతారు. ఈ 2 ముఖ్యమైన ఘటనలు ఉన్నాయి కాబట్టి రాష్ట్రానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇద్దరు కూడా వస్తున్నారు కాబట్టి అందుకు ముందు రోజే సీఎల్పీ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ నెల 18న మరోసారి సీఎల్పీ సమావేశం నిర్వహించి కూడా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇద్దరు వచ్చే అంశానికి సంబంధించి కూడా ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు అందరూ కూడా రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నెల 18న ఒక ప్రైవేట్ హోటల్లో ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు, ఈ నెల 18న సాయంత్రం 4 గంటలకు సీఎల్పీ సమావేశాన్ని నిర్వహించి ఎమ్మెల్యేలకు అదేవిధంగా ఎమ్మెల్సీలకు అందరికీ కూడా రాహుల్ గాంధీ వచ్చే సభకు సంబంధించి కూడా వివరాలు అందించడంతో పాటు రాజ్యసభ ఎన్నిక కూడా ఉంటుంది కాబట్టి అభిషేక్ మను సింగ్ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా ప్రకటించారు. సో ఈ నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఎమ్మెల్యేలకు అంతా కూడా మళ్ళీ ఒకసారి దిశానిర్దేశం చేయాలని చూస్తున్నాం. సో మొత్తం మీద ఈ ఇంపార్టెంట్ కార్యక్రమం ఉన్న నేపథ్యంలో ఈ నెల 18న సీఎల్పీ సమావేశం నిర్వహించి వారికి అందరూ కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. ఆ తర్వాత 20కి సంబంధించి కూడా చూసినట్లయితే కనుక చెప్పండి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ రాబోతున్న ఈ సభని మరి కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. మరి ఈ నేపథ్యంలో కార్యక్రమానికి సంబంధించి, సభకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఎవరికి అప్పగించబోతున్నారు, ఎవరు చూసుకోబోతున్నారు? దీనికి సంబంధించి కూడా ఇప్పటికే సూచాయగా నిర్ణయం ఈ రోజు జరిగింది కాబట్టి ఇమ్మీడియట్ గా దానికి సంబంధించి ఏర్పాట్లను చకచకా చేసేందుకు కూడా జిల్లా నాయకత్వానికి, వరంగల్ జిల్లా నాయకత్వానికి అప్పగించనున్నారు. అక్కడ కూడా వరంగల్ జిల్లాలో కూడా మొత్తం 13 స్థానాలు కానీ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు కూడా గెలుపొందడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అంతా కూడా గతంలో కూడా వరంగల్ సభను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని జిల్లా నేతలు ఏ విధంగా పనిచేశారు దానికి సంబంధించి కూడా అంతా కూడా జిల్లా నాయకత్వం అంతా కూడా ఈసారి పనిచేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా రైతులతో సందర్భంగా ముఖాముఖి సందర్భంగా కూడా ఒక హామీ కూడా చేశారు కాబట్టి అందులో భాగంగానే ఎమ్మెల్యేలంతా కూడా ఖచ్చితంగా వరంగల్ సభకు సంబంధించి పార్టీ అధికారంలో ఉంది. అందులోనూ దట్టు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం అంటే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించి ప్రతిష్టాత్మకంగా పార్టీ అంతా కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ ఏర్పాట్లంతా కూడా
చకచకా చేసేందుకు కూడా జిల్లా నాయకత్వాన్ని కూడా అప్పగించి ఏదైతే గతంలో రైతు డిక్లరేషన్ సభ జరిగిన ప్లేస్ ఉంటుందో అదే ప్లేస్ లోనే కృతజ్ఞత సభ నిర్వహించి కూడా జనంలోకి ఒక మెసేజ్ పంపించాలని చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన హామీ మేరకు కూడా దాన్ని నిలబెట్టుకుంటుంది, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్టు దాన్ని నిలబెట్టుకుంటుందని ఒక మెసేజ్ ను కూడా పంపించాలనే ఒక గట్టిబద్ధతలతో ఉంది. ఆ మెసేజ్ గట్టిగా వెళ్ళాలంటే కనుక రాజు మళ్ళీ మరోసారి రాహుల్ గాంధీ కనుక వచ్చినట్లయితే కనుక ఈ మెసేజ్ అనేది జనంలోకి గట్టిగా వెళ్తుంది. కాబట్టి అందులో భాగంగానే కృతజ్ఞత సభను చాలా గ్రాండ్ గా నిర్వహించాలని కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. అయితే ప్రతిపక్ష నేతలు తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు రైతు రుణమాఫీకి సంబంధించి. మరి ఈ సభా వేదికగా ఎటువంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు, లేదంటే ఏ విధంగా తిప్పికొట్టాలనుకుంటున్నారు ఈ విమర్శల్ని? డెఫినెట్ గా రైతు రుణమాఫీకి సంబంధించి కూడా బీఆర్ఎస్ నుంచి కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. నిన్నటి నుంచి కూడా మొత్తం 2 లక్షల రుణమాఫీకి సంబంధించి గతంలో 31,000 కోట్లు చెప్పారు, బడ్జెట్ లో కేవలం 26,000 కోట్లు పెట్టారు. ఇప్పుడు చూస్తే తీరా చూస్తే 18,000 కోట్లు మాత్రమే చేశారు. 2 లక్షల వరకు మిగతా ఎంతవరకు ఏందనేది కూడా ఒక ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్న పరిస్థితి. దానికి సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి కూడా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రులు కానీ, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కానీ, మిగతా ఎమ్మెల్యేలు వాళ్ళంతా కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో హామీ మేరకు అంతా కూడా ఖచ్చితంగా చేస్తాం. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంతమంది రైతులకు నిధులు పడలేదు కాబట్టి వాటికి కూడా సాధ్యమైనంత వరకు వాటి రెక్టిఫై చేసేందుకు కూడా ప్రతి కలెక్టరేట్ లో ఒక నోడల్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశాం. కాబట్టి ఎవరెవరికైతే రుణమాఫీ కాలేదో వాటికి కొంతమంది ఆధార్ కార్డులోని నెంబర్లు తప్పుపడడం కానీ, కొంతమంది నేమ్స్ విషయంలో కానీ, కొంతమందికి రేషన్ కార్డులు లేకపోయినా వారికి అందరూ కూడా ఒకసారి మొత్తం వారిని గ్రౌండ్ లో పరిశీలన చేసిన తర్వాత వారికి కూడా చేస్తామంటారు. వాటికి సంబంధించిన నిధులు కూడా ఖచ్చితంగా కేటాయిస్తాం. ప్రజెంట్ ఇప్పుడున్న క్లియర్ కట్ గా అంటే ఎలాంటి వివాదాలు లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాటిని అంతా కూడా 2 లక్షల వరకు ఉన్న వాటిని అంతా కూడా మాఫీ చేశాం. 2 లక్షల పైచిలుకున్న వారు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా జీవో విడుదల చేసిన అంటే రైతు రుణమాఫీకి సంబంధించిన జీవో విడుదల చేసిన దానిలో కూడా చాలా క్లారిటీగా ఉంది. 2 లక్షల పైచిలుకున్న వాటిని అన్నింటి కూడా కట్టిన తర్వాత మిగతా రుణమాఫీ జరుగుతుందని కూడా అందులో ఉంది. కాబట్టి రుణ విముక్తి కల్పించాలనే ఒక ఆలోచనతోటి చేసినాం. కాబట్టి అందులో భాగంగానే మిగతా డబ్బులు చెల్లించినా, ఇప్పుడు ప్రజెంట్ డబ్బులు చెల్లించకపోయినా నెక్స్ట్ వాళ్ళు అన్నిటి కూడా రెక్టిఫై చేసుకుని వారికి కూడా 2 లక్షల వరకు ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామని కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఓకే, థాంక్యూ ప్రతాప్.